హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడైండును గాక. ప్రియ దేవుని సంగమ, ఈరోజు దేవుని యొక్క వాక్యం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వాక్యము. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవుని సంగమ, ఈ రోజున విశ్వాసిగా యేసయ్యను నమ్మి రక్షణ బాప్తిసం తీసుకున్న నీవు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఆరాధించాల్సినది ఎవరిని? ఆరాధించాల్సిన ఆయనకి ఇవ్వాల్సిన స్థానము అలాగా ఇస్తున్నావా లేదా? ఒకసారి పరీక్షించుకోండి. నిన్ను సృష్టించిన దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. సృష్టికర్తను ఆరాధించకుండా సృష్టికర్త ప్రతిదాన్ని సృష్టించినాడు. ఈ యొక్క సృష్టి మొత్తము కూడా తన వాక్కుతో ఆయన మాటను విడుదల చేసి పుట్టించినాడు. ఆయన మాట విడుదలవుతుండగానే సృష్టి మొత్తం ఏర్పడింది. మనిషిని కూడా తన చేతులతో చేసి సృష్టించినాడు. సృష్టించిన ఆయనను ఆరాధించకుండా, యుగములకు స్తోత్రార్హుడై ఉన్న ఆయనను స్తుతించకుండా, ఆరాధించకుండా, ఆయన స్థానములో, ఆరాధించబడాల్సిన ఆయన స్థానములో నువ్వు సృష్టించబడిన దానిని నువ్వు ఆరాధిస్తున్నావేమో. అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, వృక్షము కావచ్చు, పైన ఆకాశము కావచ్చు, కింద భూమి కావచ్చు, పంచభూతాలను కావచ్చు. నువ్వు ఆరాధించకూడదు, నువ్వు పూజించకూడదు, నువ్వు వాటిని గొప్పగా మహిమ కలగనీయకూడదు. దేవుని తర్వాతనే ఏవైనా సృష్టికర్తకు ఇవ్వకుండా, సృష్టికర్తను ఆరాధించకుండా, సృష్టికర్తకు సమయం ఇవ్వకుండా, స్థానం ఇవ్వకుండా నువ్వు ఉండకూడదు. ఆ స్థానము, ఆ సమయము నువ్వు వేరే వాటికి ఇవ్వకూడదు. సృష్టికర్తను ఆరాధించు. సృష్టికర్త యుగములకు స్తోత్రార్హుడు, యుగ యుగాలకు స్తోత్రార్హుడు. యుగ యుగాలు ఆయన ఆరాధించబడే దేవుడు. యుగ యుగాలలో ఒకే ఒక్క పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు దేవుడు. ఆయనే సృష్టికర్త. ఆయనే ఈ సృష్టినంతటిని సృష్టించినాడు. మనుషులను, జంతువులను, ఇవన్నింటికి కూడా ప్రాణం పోసినది ఆయనే, జీవం ఇచ్చినది ఆయనే. ఆయన మాటనే జీవాన్ని ఇచ్చింది. అటువంటి సృష్టికర్తను నువ్వు గొప్పగా ఎల్లప్పుడూ అనుదినము అనుక్షణము ఆయనను ఆరాధిస్తూ పూజిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ హృదయములో ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. హృదయములో ఆయనకు ఒక్కడికే స్థానం ఇవ్వాలి. ఆయననే నీ సృష్టికర్త అని గుర్తించాలి. నువ్వు చాలామంది దేవుడు అయిన సృష్టికర్త అయిన ఆ దేవునికి సమయమును స్థానమును ఇవ్వకుండా, ఆ స్థానములో సృష్టికర్తకు స్తోత్రాలు చెల్లించకుండా, ఆ స్థానములో వేరే వాళ్ళకు స్తోత్రాలు చెల్లిస్తుంటారు, వేరే వాళ్ళని పొగుడుతూ ఉంటారు. యేసయ్యకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఆరాధన, యేసయ్యకి చెందాల్సిన మహిమ, యేసయ్యకి చెందాల్సిన ఘనత మీరు వేరే వాటికి ఇవ్వకూడదు. మనుషులను ఆరాధించే వారు ఉన్నారేమో ఒకసారి చూడండి. చాలామంది మనుషులను పొగుడుతా పనులు జరిగించుకోవడానికి వాళ్ళను మునక్కాయ చెట్టు ఎక్కేయడము అలాగా చేస్తూ ఉంటారు. మనుషులను విగ్రహంగా చేసుకొని వాళ్ళను ఆరాధించొద్దు. మనుషులను అంతగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. అది తల్లైనా, చెల్లైనా, అది బిడ్డ అయినా, అది భార్య అయినా, భర్త అయినా, ఆ అమ్మ నాన్నైనా, నా అత్తమామల ఎవరైనా యేసయ్య తర్వాత అనేది గుర్తుపెట్టుకో. నువ్వు సృష్టికర్త, నిన్ను సృష్టించిన వాడు నీకు దేవుడై ఉన్నాడు. నీలాగనే సృష్టించిన వాళ్ళను నువ్వు ఆరాధించకూడదు. ఈ ప్రపంచంలో, ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి జీవాలు, ఈ సృష్టిలో ఉన్నటువంటి వృక్షాలు, వీటిని కూడా నువ్వు విగ్రహంగా పెట్టుకోకూడదు. ఎక్కడో ఉన్న ఒలివ చెట్టును తెచ్చి, ఆ యెరూషలేములో ఉన్న ఒలివ చెట్టును తెచ్చి, ఇది ఒలివ చెట్టు, ఆ దేవుడు ఈ ఒలివ చెట్టుకు జీవం ఇచ్చినాడు అని అది విగ్రహము కాకూడదు.
దేవునిలాగా దాన్ని ఆరాధించకూడదు, అలాగ ఉండకూడదు. ఆ స్థానము దేవునికి మాత్రమే, సృష్టికర్తకు మాత్రమే ఇవ్వాలి. సృష్టిని పూజించేవారుగా ఉండకూడదు, సృష్టిని ఆరాధించేవారుగా ఉండకూడదు, సృష్టిని మయంపరిచేవారుగా ఉండకూడదు. యేసయ్యని ఆరాధించాలి, యేసయ్యని మయంపరచబడాలి, యేసయ్యని ఆరాధించబడాలి, యేసయ్యని నీ హృదయంలో ఉండాలి, యేసయ్యకే మొదటి స్థానం ఉండాలి. ఈ వేరే వాటికి నీ హృదయంలో చోటు ఉండకూడదు. అది డబ్బైనా, బంగారైనా, మనుషులైనా, స్థలాలైనా, పొలాలైనా, ఇంకా ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, అవి మొదటి స్థానము నీ హృదయంలో సంపాదించినాయి అంటే అవి నీకు విగ్రహము అయినాయని అర్థము. మొదటి స్థానం సంపాదించేటువంటి స్థాయికి నువ్వు వాటిని తీసుకుపోయినావు అంటే నువ్వు వాటి ఆధీనంలో ఉన్నావని గుర్తు. నువ్వు యేసయ్యని ఆరాధించాలి, సృష్టికర్త ఆయన ఆరాధించాలి, ఆయననే పూజించాలి, ఆయననే మయంపరచాలి. అదే నువ్వు నేర్చుకోవాలి. అదే పిల్లలకి, కుటుంబ సభ్యులకి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా యేసయ్యని ఆరాధించేవారుగా మార్చాలి. యేసయ్య ఒక్కడే ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, యేసయ్య మాత్రమే మరణాన్ని జయించిన దేవుడు, పునరుత్థానుడైన దేవుడు, ఈరోజు వరకు కూడా చేతులు చాచి పిలుచుచున్న దేవుడు. చేతులు చాపి ఆయన అందరి కోసము ఆకాశానికి భూమికి మధ్యన వేలాడబడినాడు, అందరి కోసము ప్రాణాన్ని ధారపోశాడు. ఆ సృష్టికర్తను, ఆ ప్రాణదాతను, ఆ జీవాత్మను ఊదిన ఆ యేసయ్యను, ఆ సజీవుడైన ఆ దేవుని, పరిశుద్ధుడైన ఆ దేవుని, పునరుద్ధానుడైన ఆ దేవుని ఆరాధించకుండా ఆ స్థానములో మరి వేటికి కూడా చోటు ఉండకుండా నిన్ను నీవు కాపాడుకో, నిన్ను నీవు భద్రపరచుకో. దేవునికి మాత్రమే ఇచ్చేటువంటి బిడ్డగా పోరాడు. అనేక రకాలైనటువంటి పోరాటాలు వస్తాయి. దేవుడా మేమా అని అడుగుతారు బంధువులు. నువ్వు దేవుని దగ్గరనా ఫస్ట్ మేమా అని అంటే నువ్వు చెప్పుకోవాలా, నువ్వు పోరాడాలా. వాళ్ళు విడిచి వెళ్ళిపోతారేమో, వాళ్ళు నాకు ఒకవేళ అవసరం ఉంటే వాళ్ళు సహాయం చేయరేమో ఆ సమయంలో. కాబట్టి దేవునికి ఏముందిలే, మోకాలుండి ప్రభువా క్షమించు అంటే క్షమిస్తా. అలాంటి ఆప్షన్స్ తీసుకోవద్దు. అక్కడే కదా నీ దేవుడు, ఎక్కడైతే నువ్వు సహాయము చేయరేమంటే అక్కడ నీ దేవుడు సహాయం చేయకుండా పోవడం అనేది గుర్తుపెట్టుకో. కొన్ని కుటుంబాల్లో భార్యని అడుగుతుంది, నేనా నీకు దేవుడా ముఖ్యం అంటారు, నేనా నీకు పరిచర్యనా ముఖ్యం అంటారు, నేనా నీకు బైబిలా ముఖ్యం అంటారు. కొన్ని కుటుంబాల్లో నేనా నేనా దేవుడా, నేనా బైబిలా, నేనా పరిచర్య అన్నప్పుడు ఎక్కడైనా ఎవరైనా అది ఏదైనా భర్త కూడా అడుగుతాడు, ఎప్పుడు బైబిల్ పట్టుకొని మోకాలు వేస్తావు, నీకు నేనా బైబిల్ దేవుడా యేసయ్య కావాలా, ఏం కావాలి నీకు, ఎవరు కావాలని అడిగిన వాళ్ళ జీవితాలు కూడా ఉన్నాయి. బాధ్యతలు నెరవేర్చాలి. యేసయ్యకు మాత్రమే హృదయంలో మొదటి స్థానం ఉండాలి, మొదటి స్థానం. ఆ విధంగా నిన్ను నీవు భద్రపరచుకొని కాపాడుకొని ప్రభువును మహిమపరచాలి. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు, దీవించండి, ఆశించండి. విన్నవారి హృదయాల్లో వాక్యాన్ని నాటండి. ఏ రకంగా వ్యర్థముగా వాక్యమును అర్థం కాని విధంగా కాకుండా ఆత్మ నడిపింపుతో వాక్యాలను ఫలింపజేసి వాక్యమును అర్థమయ్యే రీతిలో నడిపించమని దహించు అగ్ని అయిన నీవు నా ప్రభువా ప్రతి విషయంలో వీరిని లోక సంబంధమైనవన్నీ కాల్చివేసి విగ్రహాలన్నింటినీ, హృదయంలో ఉన్న విగ్రహాలు, దురాశలు అవన్నీ కాల్చివేసి వాక్యమును నాటి ఫలింపజేయండి. నిన్ను ఆరాధించేవారుగా మార్చమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.